విజయవాడ పటమట పోలీస్ స్టేషన్ పరిధిలో భారీగా గంజాయి పట్టుబడింది. పటమట సిఐ పవన్ కిషోర్, ఈగల ఇన్స్పెక్టర్ రవీంద్ర ఆధ్వర్యంలో ఈ తనిఖీలు చేపట్టారు. లారీలో అక్రమంగా తరలిస్తున్న 70 లక్షల రూపాయల విలువైన 140 కేజీల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో తమిళనాడుకు చెందిన సెల్వం, ప్రదీప్లను లారీతో సహా సీజ్ చేసి అరెస్టు చేశారు. పరారైన మిగిలిన ముగ్గురు నిందితులు అరూప్ సింగ్, రాజేష్ కుమార్, సోహెల్లను ఒరిస్సాలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గంజాయి రవాణా సేవించడం నేరమని, సమాచారం ఉంటే పోలీసులకు తెలపాలని డీసీపీ కృష్ణకాంత్ పటేల్ సూచించారు. పోలీసు వారు అర్లీ అవర్స్లో 140 కేజీస్ గాంజా సీజ్ చేయడం జరిగింది. దాని టోటల్ వర్త్ వచ్చేసి 70 లక్షలు. ఈ గాంజా వచ్చేసి మనకి ఒడిస్సా నుంచి లారీలో ట్రాన్స్పోర్ట్ అవుతుండే టు తమిళనాడు. సో దీని మీద మన ఈగిల్ టీమ్స్ వాళ్ళ ఇంటెలిజెన్స్ టెక్ ఇంకా హ్యూమన్ ఇంటెలిజెన్స్ యూస్ చేసుకొని దీన్ని ట్రాక్ చేయడం జరిగింది. ఆ ఇన్ఫర్మేషన్ లోకల్ పోలీస్తో షేర్ చేయడం వల్ల మా పటమట ఇన్స్పెక్టర్ కిషోర్, అదేవిధంగా ఈగిల్ ఇన్స్పెక్టర్ రవీంద్ర స్పాట్ మీద ఉండి వెహికల్ని ఆపడం జరిగింది. వెహికల్ని అప్పుడు ఆపి చెక్ చేసినప్పుడు వెహికల్లో 140 కేజీస్ మీరు చూస్తున్నారు అక్కడ ప్యాకెట్స్ 2 కేజీస్ ప్యాక్స్లో 70 ప్యాక్స్ ఉండడం జరిగింది. అదేవిధంగా ఇద్దరు అక్యూస్ని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళ పేరు వచ్చేసి సేలం తమిళనాడు నుంచి 39 ఇయర్స్. ఇంకో అక్యూస్డ్ పేరు టి ప్రదీప్ 36 ఇయర్స్ ధర్మపురి డిస్టిక్ నుంచి. అదేవిధంగా వీళ్ళని ఇంట్రాగేషన్ చేయడం జరిగింది. ఇంట్రాగేషన్ చేసిన తర్వాత ఇంకా దీంట్లో ఇంకా ముగ్గురు ఇన్వాల్వ్ ఉన్నారు. వాళ్ళని కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. వాళ్ళని కూడా వైజాగ్లో పికప్ చేయడం జరిగింది. ఇక్కడ నుంచి టీం వెళ్ళింది, ఈగిల్ టీము, అదే మన పటమట టీం వెళ్ళింది. వాళ్ళని కూడా పిక్ చేసడం జరుగుతుంది. పోలీసు వారు